ఈ వారం కూడా కొన్ని తీర్పుల గురించి మనం విని ఈ యొక్క తీర్పుల గురించినటువంటి సందేశాలను మనం ముగించుకోబోతున్న అంశాన్ని మనం ముగించుకుంటున్నాం. ఈ వారం జాగ్రత్తగా ప్రభు మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. మనం ఇంచుమించుగా ఆది కాండము నుంచి చాలా విలువైన ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. హల్లెలూయా. జరిగిపోయిన తీర్పులు మనం చూసాం. ఇక ముందు జరగబోతున్నటువంటి తీర్పుల గురించి కూడా నేను మీతో ఈ యొక్క వారంలో మీతో మాట్లాడబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా మీరు శ్రద్ధగా ప్రభు మాటలు ఆలకించండి. ఇజ్రాయెల్ ప్రజలండి అరణ్యములో సొనిగితే దేవుడు వారి మీదకి సొనిగినందుకు ఆ అరణ్యములో అంటే వాళ్ళందరూ చచ్చిపోయారట. దేవుని మీద, దేవుని సేవకుల మీద సొనిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో కోరాహు తెలుసా మీకు? నాదాబు, అబీరాములు తెలుసు కదండి. వారేం చేశారు? దేవుని సేవకుని మీద కూడా మీరేనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులము కాదా అని చెప్పని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినందుకు, ఎదురు తిరిగి మాట్లాడినందుకు దేవుడు ఏం చేశాడంటే భూమి చీల్చిందట. భూమి కిందకు దిగిపోయారు వారు. ఆమేన్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలైన వారిని కూడా వదలలేదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే వారిలో తప్పుంటే దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడండి. అది చిన్న పెద్ద, సేవకుడు, విశ్వాసి అలాంటివి ఏం ఉండవు ఆయన దగ్గర. ఆమేన్ చెప్పండి. చిన్న విశ్వాసి, పెద్ద విశ్వాసి, సీనియర్ విశ్వాసి, పాస్టరు, సీనియర్ పాస్టరు, జూనియర్ పాస్టరు, బిషప్లు ఏముండవు, రెవరెండ్లు ఎవరు, అందరికీ తప్పు చేసిన ప్రతి వారిని వదలడం, శిక్ష ప్రతి వారి మీదకి తప్పకుండా వస్తుందండి. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలు మాటి మాటికి దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించడం వలన దేవుడు శత్రు రాజులకి దేవుడు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు బానిసలుగా మార్చబడ్డారు. ఏందండి? ఎందువల్ల? వారి యొక్క అవిధేయత, వారి యొక్క విగ్రహారాధన, అన్ని జనులతో కలిసిపోయిన సందర్భాలు దేవుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత అండి దానియేలు కాలంలో 4 సామ్రాజ్యాలు ఎదురవుతాయి. బబులోను సామ్రాజ్యం, మాది పారసీకుల సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఇలాగా ఎదురవుతే వాటన్నిటిని కూడా జయించుకుంటూ ముందుకు సాగిపోతూ యేసయ్య సామ్రాజ్యం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యాన్నేమో మాది పారసీకుల సామ్రాజ్యం ఓడించేసింది. మాది పారసీకుల సామ్రాజ్యాన్ని గ్రీకు సామ్రాజ్యం వచ్చి అది ఓడించేసింది. రోమా సామ్రాజ్యం నడుస్తున్న ఆ కాలంలో యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. ఆ యేసయ్య పుట్టుక ద్వారా రాజ్యాలన్నీ నిర్మూలపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. వ్యతిరేకమైన శత్రుత్వమైన రాజ్యాలన్నీ కూడా నిర్మూలంపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శిక్షలు, దేవుని తీర్పులు వారి మీదకి వచ్చాయి. ఏమండి? యేసుక్రీస్తు రాజ్యమే ఏమండి నిలిచేదిగా, తరతరములకు నిలిచేదిగా, శాశ్వతమైన రాజ్యంగా ఉంటూ ఉంది. ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. రాసుకోండి. యేసు ప్రభు వారి యొక్క అన్యాయపు తీర్పు అని రాసుకోండి. యేసు ప్రభు వారి యొక్క అన్యాయపు తీర్పు. యేసు ప్రభు వారి యొక్క అన్యాయపు తీర్పు, సిలువకు ఆయన అప్పగించుకొనుట అన్యాయపు తీర్పు. సిలువ ఎవరు యేసయ్యను వేయలేరండి. యెషయా గ్రంథం 53 రాసుకోండి. యెషయా గ్రంథం 53:8 అనుకుంటా. చూడండి, అక్కడ ఒక మాట ఒకసారి చదువుదాం. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 8. అన్యాయపు
తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. మైకులు లేవా? దగ్గర పెట్టుకోండి. ఇచ్చారులేనా? అక్కడ పెట్టండి సార్. అన్యాయపు తీర్పు పొందినవాడై ఆయన అప్పగించబడ్డాడు. ఆమేన్. యేసు ప్రభువారు తీర్చబడిన తీర్పు ఎలాంటి తీర్పు చెప్పండి? న్యాయమైన తీర్పా? ఎవడైనా యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించగలడా చెప్పండి? ఎవరు కూడా సిలువను ఆయనకి వేయటానికి ఎవరు అప్పగించడం ఎవరి వల్ల కాదు, ఆయనంతటా ఆయన అప్పగించుకున్నాడు. ఆమె చెప్పండి. ఎవరి వల్ల చేత కాదు ఆయన సిలువ వేయటం, ఆయన పట్టుకోవటం ఎవరి వల్ల చేత కాదు, కానీ యేసయ్యే వాళ్ళకి అప్పగించుకున్నాడు. ఆమె చెప్పండి. చేతగాక కాదు సిలువ వేయబడింది, సిలువలో ఉండి చేతగాక కాదు దిగంది. ఆయన సిలువ వేయబడి మరణించకపోతే ఈ లోకంలో ఉన్న ఎవ్వరికీ పాప క్షమాపణ లేదండి, ఎవ్వరికి నిత్య జీవం పరలోక రాజ్యం భాగ్యం లేదండి. అందుకని ఆయన మనల్ని ప్రేమించి తను తాను బలిగా మన కొరకు అర్పించుకున్నారు. హల్లెలూయా. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అవమానము భరించావా, ఆదరణ కరువై బాధించబడి నీ నోరు తెరువలేదా. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అవమానం భరించావా, ఆదరణ కరువై బాధించబడి నీ నోరు తెరువలేదా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం మమ్ము రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిన్ చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత ఇదే అయినా. హల్లెలూయా. నిజంగా అండి, మనలో ఏ మంచి లేదు, కానీ ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కోసం బలి అయిపోయాడు, మన కోసం అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాడు. ఒక్క దినమందే ఆయన అనేక స్థలాల్లో ఆయన దోషిగా నిలబడ్డాడు. ఆమేన్. మన కొరకు ఎలా నిలబడ్డాడు? దోషిగా. దోషము లేనివాడే, పాపము లేనివాడే ఎలా తీర్చబడ్డాడండి? దోషిగా నిలబడ్డాడు. దోషము లేనివాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై. చూసారా? దోషము లేనివాడు దోషిగా ఆయన మన కొరకు మార్చబడ్డాడు, సిలువకు ఆయన అప్పగించబడ్డాడు, అన్యాయపు తీర్పు చెప్పండి పొందాడు, బాధించబడి నోరు తెరవలేదు, దూషించబడి బాధించబడి పిడుగులతో గుద్దబడి ఆయన తిరిగి వారిని కొట్టలేదు. ఆయన కొడితే దెబ్బకు చేస్తారు అక్కడ, ఆయన ఒక్క దెబ్బ కొడితే అక్కడ శవాలైపోతారు. ఆమేన్. కొట్టాడా? ప్రేమ, మన ఎడల ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమించారు, ఆయనలా మన ఈ లోకంలో జీవించమని ప్రభువు చెప్తున్నారు. ఆమేన్. అయితేనండి ప్రేమించే విషయాల్లో ప్రేమించాలి, తగ్గించుకునే విషయాలు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి. ఆమేన్. మాట్లాడే విషయాల్లో మంచిగానే మాట్లాడాలి, మౌనంగా ఉండవసరంలే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దీనుడు, తగ్గించుకున్నాడు అని చెప్పేసి అని ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడకుండా నోరు మూసుకొని సైలెంట్గా ఊరుకుంటే కాదు. కొన్ని విషయాల్లో బుద్ధి చెప్పాల్సిన చోట బుద్ధి చెప్పాలి. ఆమేనండ్రే. దేవునికి మహిమ కలుగునుగాక. అన్యాయపు తీర్పు ఆయన పొందారు, ఆయన మన కోసం అవమానాలు భరించారు,
పేతురు పత్రికలో కూడా ఆ మాట రాయబడింది కదండి. పేతురు పత్రికలో 2వ అధ్యాయం బాధించబడ్డాడు కానీ నోరు తెరవలేదని ఇంకా కొన్ని విషయాలు అక్కడ ఆయన కొట్టబడి తిరిగి మరలా కొట్టక 2 మనం 23వ వచనం నుంచి చూస్తాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. న్యాయంగా తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. అన్యాయపు తీర్పును ఏమండి అన్యాయ తీర్పును ఆయన పొందాడు ప్రజల మధ్య. ఆ పిలాతు కూడా ప్రజలందరూ వల్ల సంతోషం వెండి మెప్పు పొందడం కొరకు, మనుషులు సంతోషపరచడం కోసం అంట పిలాతు ఆ రోజుల్లో యేసు ప్రభుని శిలువకు అప్పగించాడంట. చేతులు కడిగేసుకొని ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకుండా పోవునుగా కానీ చేతులు కడిగేసుకొని యేసు ప్రభుని శిలువకు అప్పగించాడు. ఆ రోజుల్లోనే ఎన్నో దినాల నుంచి శత్రువులుగా ఉన్నోళ్ళు ఏమయ్యారట, మిత్రులయ్యారట. శత్రువులుగా ఉన్న మిత్రులయ్యారట. యేసు ప్రభువుని బట్టి ఒక వ్యక్తి బాగుపడతారు తప్పించి ఒక వ్యక్తి పాడైపోరు. ఆమేన్. యేసుని బట్టి ఒక వ్యక్తి బాగుపడ్డాడు కానీ పాడైపోయిన వాళ్ళు, యేసుని నమ్ముకొని యేసుని కలిగి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్. యేసు ప్రభు మాకేం చేశాడండి? ఏం చేయాలండి? నీకోసం ఆయన ప్రాణమే పెట్టేస్తే, హల్లెలూయా, నీకోసం సమస్తం ఆయన నీ కొరకు సిద్ధపరిస్తే, హల్లెలూయా. ఇదివరకు తాగుబోతువని నీవు ఇప్పుడు మార్చబడ్డావు. ఇదివరకు భయంకరంగా జీవిస్తున్న ఇప్పుడు మార్చబడ్డావు కదా. అది చాలదా? దేవుడిని గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎంతో భాగ్యం అది. చక్కటి ఆత్మనిచ్చాడు, చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, అపోస్తుల సహవాసాన్ని దైవజనులు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ విధంగా అన్యాయపు తీర్పును యేసు ప్రభువారు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారికి పొందినటువంటి తీర్పు అన్యాయపు తీర్పు. ఆయనే తాను అప్పగించుకొని తీర్పు తీర్చబడటం మనం చూస్తాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన తీర్పుల గురించి నేను మీతో మాట్లాడుతానన్నాను. తర్వాత ఇంకొక విషయం మీతో మాట్లాడతాను. ఈరోజు మీతో చెప్పబోయేటువంటి మరొక తీర్పు స్వతీర్పు. అంటే స్వంతగా మనమే తీర్పు తీర్చుకోవాలి. స్వతీర్పు లేకపోతే వ్యక్తిగత తీర్పు అంటారు. మనమే తీర్పు తీర్చుకోవాలి. మనమే తీర్పు తీర్చుకోవాలి. మీకు రిఫరెన్స్ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31, 32 చదవమ్మా. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే ఇటు చూడండి ఒకసారి. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలంట. చెప్పండి. మనకు మనమే అంటే మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి. మనకు మనమే పరీక్ష పెట్టుకొని ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. హల్లెలూయా. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాను, ఈ నెల ఎలా ఉన్నాను, ఈ వారం నేను ఎలా ఉన్నాను అని ఏం చేయాలి చెప్పండి? నిన్ను నీవే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైన పాపములు, తప్పులు అవి ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర విడిచిపెడితే దేవుని తీర్పులోకి మనం పోకుండా ఉంటాం. ఆమేన్. మనం ఏం చేస్తామంటే మనం ఒప్పుకోకుండా, మనం తీర్పు తీర్చుకోకుండా, మనం సరి చేసుకోకుండా ఎదుటి వారిని చూస్తాం. మనం ఎవరిని చూస్తాం? ఎదుటి వారిని. నువ్వు సరిగా ఉండు, నువ్వు దొంగ పని చేస్తా, దొంగతనం మారేరా అంటే మానతాడా? నువ్వు అబద్ధాలు ఆడతావు, నువ్వు అబద్ధం ఆడటం మానేరా అంటే మానతాడా? రోమాపత్రిక 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో అక్కడ ఆ మాటలు మనం చూడగలుగుతాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు. కాబట్టి
తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీవే నేరస్తుని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. చాలండి, చూసారా? నీవు సరిగా ఉండక ఇతరుల్ని సరిగా ఉండని వాళ్ళ మీద నువ్వు ఏలెత్తి చూపించి తీర్పు తీరిస్తే ప్రభు అంటాడు. మీకు శుక్రవారం శుద్ధీకరణ కొడుకులో మాట్లాడాను. నీ కంట్లో దూలం ఉంచుకొని ఇతరుల కంట్లో నలుసును చూసినట్టే. ఆమేన్. ఈ రోమపత్రిక 2:1-2 వచనాల ప్రకారం అదే. నువ్వు అట్టి క్రియలు చేయించు తీర్పు తీరిస్తే నువ్వు దోషివే కదా అని అంటున్నాడు. ఎట్టి క్రియలు చేస్తా? అట్టి క్రియలు చేస్తా. ఎట్టి క్రియలు? నువ్వు దొంగతనం చేస్తా, దొంగతనం మానేరా. నువ్వు అబద్ధం ఆడతా, అబద్ధం మానేరా అని చెప్పి అంటే అది కరెక్టేనా? నువ్వు సరిగా ఉండి ఇతరులని సరిగా ఉంచాలి. ఆమేన్. అది అందుకని నీకు నీవు తీర్పు తీర్చుకో ఫస్ట్. ఆమేన్. ఏం చేయాలంట? మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటానండి? ఇటు చూడండి. ఒకరోజు దేవుని ఎదురు తీర్పులో మనం ఎలాంటి తీర్పు ఉంటుంది? మనకి న్యాయమైన తీర్పు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. నువ్వు భూమి మీద తీర్పు తీర్చుకోలేదనుకో, భూమి మీద నీ పాపాల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని నిన్ను నీవే పరిశీలించుకొని సరి చేసుకోలేదనుకో, దేవుని తీర్పులో లెక్క అప్పచెప్పాలి. దేవుని శిక్షకు లోనయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అయితే అప్పుడు మనం ఏం చేయాలి చెప్పారు అందరూ? అయ్యా, మనకు మనమే పరీక్షించుకొని సరి చేసుకొని, ఇప్పుడు ప్రభు శరీరం ప్రభు రక్తం త్రాగబోతున్నాం. ఏమండి? పైన వచ్చిన కొరింథీ పత్రికలో కూడా మరలా మీరు రండి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఎంత అండి? అది 28 మళ్ళీ మనం పరీక్షించుకోవాలన్నది కదా అక్కడ. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆమె ఆ రొట్టెను తిని అలా యేసయ్య శరీరం తిని ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. హల్లెలూయా. ఎప్పుడు తాగాలి? ఆయన శరీరం తిని ఆయన రక్తం ఎప్పుడు తాగాలి? మనలను మనము పరీక్షించేసుకొని, చెప్పండి, పరీక్షించుకొని ఎలా ఉన్నామో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి అప్పుడు యేసయ్య శరీర రక్తం తీసుకుంటే అది నీకు ఆశీర్వాదంగా, జీవంగా, జయంగా, దేవునితో ఎత్తబడే భాగ్యంగా, సమాధానంగా మార్చబడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు పరీక్ష చేసుకొని సరి చేసుకొని పరిశుద్ధపరుచుకొని, ఏమండి, అలాగా ప్రభు రక్తంలో కడగబడాలి, అలా శుద్ధీకరించబడాలి. అప్పుడు దేవుని తీర్పులోంచి మనం తప్పించబడతాం. ఆమేన్. నెంబర్ 3, 3వ తీర్పు. ఈరోజు మనం చెప్పుకుంటున్న విషయాల్లో 3వ తీర్పు సంఘమునకు కలుగు తీర్పు. న్యాయపీఠము ఎదుట దేవుని తీర్పు. సంఘమునకు లేక న్యాయం నమ్మిన వారికి కలిగే తీర్పు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమె ఇటు చూడండి, అందరు నాకు చూడండి. 3 సింహాసనాల దగ్గర తీర్పు జరిగిద్దండి. 3 సింహాసనాల ఎదుట తీర్పు జరిగిద్ది. అయితే 3 సింహాసనాలు కూడా తీర్పు అనేది వేరే వాళ్ళకి జరిగిద్ది అనమాట. అయితే మొదటి సింహాసనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదేం సింహాసనం? న్యాయ
పీఠం అనే సింహాసనం దగ్గర సంఘానికి తీర్పు అన్నమాట. సంఘం సంబంధించిన వారికి, దేవుని సంఘానికి, ఎత్తబడిన దేవుని సంఘానికి తీర్పు తీర్చబడేది. ఏ సింహాసనం దగ్గర? న్యాయ సింహాసనం ఎదుట సంఘానికి మాత్రమే తీర్పు జరిగిద్ది. వేరే వాళ్ళకి దాని మీద ఉండి తీర్పు తీర్చడు. దాని మీద కూర్చొని న్యాయపీఠం అనే సింహాసనం ఉంది, దాని మీద కూర్చొని అని న్యాయం తీర్పు తీరుస్తాడు. ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. సేమ్ మనం అలానే రోమపత్రిక 14వ అధ్యాయంలో కూడా ఆ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. చూద్దామా? రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. చూసారా? నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఎక్కడ నిలుతామంట? మనం దేవుని న్యాయపీఠము ఎదుట మనం నిలుస్తామంటండి. అదిగో చూసారా? నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరు నిరాకరింపనేలా మనందరం ఎక్కడ నిలుస్తామంట? దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. తర్వాత తన్ను గురించి దేవునికి లెప్ప అప్పగింపవలెను మనలో ప్రతివాడు అంటాడు. కిందకు వచ్చేసరికి 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవునికి ఒకసారి చప్పటలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆమేన్. ప్రతి మోకాళ్ళు వంగాలి ఆయన స్తుతించి మహిమపరచాల్సిందే. ఒక దినం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? సంఘము దేవుని ఎదుట నిలబడాలి. న్యాయపు తీర్పులో మనం అందరం కూడా సంఘం నిలబడిద్దట. సంఘం నిలబడాలంటే మనందరం సంఘంగా, దేవుని సంఘంగా ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనం ఎత్తబడాలి. ఆమేన్. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనం ఎత్తబడేవారుగా ఉండాలి. ఇప్పుడు మనందరం కూడా ప్రదానం చేయబడ్డాం. దేవునికి కన్యకగా సంఘం ఉండాలి. ఆమేన్ చెప్పండి. కన్యకగా ఉండాలి. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నదిగా ఉండాలి. ఆమేన్. ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవిస్తున్నదిగా ఉండాలి సంఘం. అందుకనే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏమన్నాడు? పవిత్రురాలైన కన్యకగానే ఒక్కడై ఉన్న పురుషునికి నేను మిమ్మును ప్రదానము చేసి తిని అని అన్నాడు. ఆమేన్. దేవుని సంఘము దేవునితో ప్రదానం చేయబడింది. ప్రభువుని ఒక దినాన ఎదుర్కొని ఆ ప్రభుని చేరుకోవాలి. మనందరం కూడా దేవునికి స్తోత్రం. మనందరం ప్రభువుని చేరుకోవాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి? ఈ తీర్పు జరగబోయే తీర్పు. ఏ తీర్పు చెప్పండి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయన్నీ జరిగిపోయిన తీర్పులు. ఈ తీర్పు ఉందే, ఈ తీర్పు ఏ తీర్పు? న్యాయపీఠము ఎదుట మనం నిలిచే తీర్పు ఉందే. ఇదే తీర్పు చెప్పండి? జరగబోయే తీర్పు. ఒక దినాన న్యాయపీఠం ఎదుట మనందరం నిలవబోతున్నాం. దేవుని తీర్పులో దోషులంగా మనం ఉండకూడదు. అందుకనే ఈ భూమి మీద ఉండగానే మళ్ళీ మనం తీర్పు తీర్చుకోవాలి. మనం ఎక్కడ నిలబడబోతున్నామంట? దేవుని సంఘం ఎక్కడ నిలబడబోతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మన దేహముతో జరిగించిన మంచి కార్యాలే కానీ చెడ్డ కార్యాలే కానీ అన్నిటికీ దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మన దేహముతో జరిగించిన అవి మంచి క్రియలే కానీ చెడ్డ క్రియలే కానీ ప్రతి దానికి దేవుని తీర్పు ఉందండి. ప్రతి దానికి దేవుని తీర్పు జరగబోతుందన్నమాట. ఆ తీర్పులో మనము పాలు పొందకుండా, ఆ తీర్పులో ఉండకుండా, అన్యాయపు తీర్పు మనకి రాకుండా, ఏమండి, శిక్షించబడేటువంటి తీర్పు మనకు రాకుండా మనకి
ఏ లోపము లేని న్యాయపు తీర్పును మనం పొందాలంటే ఈ లోకంలో ఉండగానే మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధ జీవితం జీవిస్తూ పరీక్షించుకుంటూ మనం దేవుని ఎదుట ఎత్తబడే బిడ్డలంగా మనం ఉండాలి. ఆమేన్. వాళ్ళ మీద కక్షలతో, వీళ్ళ మీద పగలతో, ద్వేషాలతో, కుతంత్రాలతో ఏమండి అలా జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడరు, ప్రభు రాజ్యంలో ఉండరు. ఆమేన్. చెప్పండి, ఉంటారా? ఎత్తబడి ప్రభుతో మనము ఆ విందులో పాలు పొందుతాం. ఆమేన్ చెప్పండి. సిద్ధపడిన వారే ఎత్తబడతారు. చెప్పండి, అందరు చెప్పండి. సిద్ధపడిన వాళ్ళే వెళ్తారు, బస్సు ఎక్కి వెళ్తారు. సిద్ధపడిన వాళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్తారు. సిద్ధపడిన వాళ్ళే ఫ్లైట్ మీద వెళ్తారు. సిద్ధపడిన వాళ్ళే ప్రభు వస్తే వెళ్తారు. సిద్ధపడిన వాళ్ళు మాత్రం ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు, ఎక్కడే ఉంటారు, భూమి మీదే ఉంటారు. మరి మనందరం ఏం చేయాలి? సిద్ధపడాలా? ఎలా సిద్ధపడాలి? మారు మనసుతో. ఎలా సిద్ధపడాలి? బాప్తిసం. ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధాత్మ. ఎలా సిద్ధపడాలి? ఈ లోకానికి వేరై. ఎలా సిద్ధపడాలి? మూర్ఖులకి తరానికి మనం వేరై పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నతమైన అపోస్తల బోధలో, ప్రార్థన అనుభవాలలో యేసయ్య శరీరము రక్తము తింటూ త్రాగుతూ ఏమండి ఇటువంటి అనుభవాలతో మనం సిద్ధపడితే ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనం ఎత్తబడతాం. వధువు సంఘంగా ప్రభుతో ఉంటాం. ఆ విందులో మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విందులో పరలోక రాజ్యమందు మనకి విందు జరుగుతూ ఉంటుంది పైన. ఆ విందులో మనం పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ తర్వాత కింద పైన విందు జరుగుతుంటే మనకి కింద ఏం జరిగేది చెప్పండి? విడవబడిన వాళ్ళందరికీ వేదన, శ్రమలు, బాధలు చాలా ఘోరమైనవిగా ఉంటాయి. ఆమేన్. శ్రమలు, మహాశ్రమలు, భయంకరమైనటువంటి శ్రమల్లో వేదన పడుతూ ఉంటారు అందరూ కూడా. అయితే మనందరం మాత్రం ప్రభుతో, సిద్ధపడిన వారు మాత్రం దేవునితో ఉంటారు. దేవునికి స్తోత్ర. ప్రభుతో కలిసి ప్రభుతో స్తుతించుకుంటా దేవుని రాజ్యములో ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన కనపరుస్తూ మనం ఉంటాము. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత అండి నెక్స్ట్ మరొక తీర్పు ఉంది చూడండి. మరొక విషయం మీతో మాట్లాడబోతున్నాను. ఈ తీర్పు ఎక్కడ జరిగిద్దని చెప్పాను? మధ్యాకాశంలో న్యాయపీఠం ఎదురు జరుగుతుంది మనం ఎత్తబడిన తర్వాత. అర్థమైందా? వ్యర్థమైందా? హల్లెలూయా. అందరికి అర్థమైందా? వ్యర్థమైందా? ఏమండోయ్, ఈ తీర్పు ఎక్కడ జరిగిద్ది? మధ్యాకాశంలో జరిగిద్ది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో. ఇప్పుడు భూమి మీదకి రాడు యేసయ్య. వచ్చేది రాకడ ఇది కాదు. రెండవ రాకడ అంటే ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చే రాకడని రెండవ రాకడ అనరు. మొట్టమొదటి రాకడ వచ్చాడు, భూమి మీద అడుగు పెట్టాడు, అది మొదటి రాకడ. ఇప్పుడు రెండోసారి వచ్చే రాకడ ఏదంటే భూమి మీద అడుగు పెట్టే రాకడనే రెండవ రాకడ అంటారు. ఆమేన్. ఇప్పుడు భూమి మీదకి రాడు. ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికే వస్తాడు. దాన్నే రహస్య రాకడ అని పిలుస్తున్నారు. ఏ రాకడ? రహస్య రాకడ అంటే చెప్పరా? రహస్యం అంటే ఏంది? రహస్యం అమ్మో, రహస్యం మరుగు, రహస్యం ఎవరికి ఆయన వచ్చేది తెలియదు అని. దొంగోడు ఎప్పుడు వస్తాడో, పగడపొడు దొంగ, నైట్ పొడు దొంగ ఎప్పుడు వస్తారో మనకు చెప్పొస్తారా? ఏమండి, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసండి? మీరందరూ ఎలా ఉండమన్నాడు? సిద్ధపడి ఉండండి అన్నాడు. ఆమేన్. మధ్యాకాశానికి బోర సిద్ధపడిన వాళ్ళకి మాత్రమే బోర శబ్దం వినబడిద్ది. దేవుని బోర శబ్దం సిద్ధపడిన వారికే వినబడిద్ది. యేసుప్రభు వారు కొన్ని ఎగ్జాంపుల్గా మాట్లాడు. ఇద్దరు తిరగలి విసురుచుందురు, ఒకరు ఎత్తబడును, ఒకరు విడబడు. ఇద్దరు మంచం మీద పరుండి ఉందరు, ఒకరు ఎత్తబడును, ఒకళ్ళు భార్య, ఒకళ్ళు భర్త అనుకోండి. సిద్ధపడిన భార్య వెళ్ళిపోద్ది, భర్త విడవబడతా. పొలంలో ఇద్దరు ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారట. కాబట్టి మొత్తానికి పాఠం ఏంటంటే సిద్ధపడిన వారికే బూర శబ్దం వినబడిద్ది. ఆమేన్.
వారే ప్రభుతో ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత మనం దేవుని తీర్పులో న్యాయపీఠం ఎదుట మనం ఉంటాము. అక్కడేం జరిగిందో తెలుసా? అక్కడేం జరిగిద్దంటే, ఈ లోకంలో మనం జీవించిన మంచి జీవితం జీవించిన దాన్ని బట్టి, నువ్వు ఈ లోకంలో మంచి కార్యాలు చేసిన దాన్ని బట్టి మెప్పు, ఘనత, మహిమ, కిరీటాలు, బహుమతులు అవన్నీ మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. యేసయ్య యొద్ద నుండి మనందరం అవన్నీ పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? ఏందనుకుంటున్నారు? ఆయన జీవ కిరీటాలు, ఆయన కృపలు, ఏమండి, ఒక మంచి స్థానాలు, మనం ఆశీర్వాదపు అనుభవాలు అవన్నీ మనం పొందుకుంటాము. దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలుచుదుముగాక. అక్కడ మనకేం తీర్చబడాలి? న్యాయపు తీర్పు తీర్చబడాలంటే ఈ లోకం ఉండగానే మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ, సరి చేసుకుంటూ, మనమే తీర్పు తీర్చుకుంటూ, పరీక్షించుకుంటూ అలా సిద్ధపడుతుండాలి. ఆమేన్. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇంకొక రాకడ ఎవరి కోసం అయ్యా అంటే, అది యూదుల కోసం. ప్రభు ఎక్కడంటే యెహోషాపాతు లోయలో, యెరూషలేములో, అక్కడ ఏమండి, దాన్నే హర్మగిద్దోను యుద్ధం అంటారు. హర్మగిద్దోను అనేటువంటి ప్లేస్లో యెహోషాపాతు లోయలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం అంటే యూదుల కోసం ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకు యూదుల కోసం మళ్ళా అక్కడ అడుగు పెట్టడం అయ్యా అంటే, ఏమండి, కింద సంఘం ఎత్తబడిపోయిన తర్వాత క్రీస్తు విరోధమైనటువంటి సాతానుడు ఈ లోకంలో వారందరినీ కూడా ఒక దేవతను పెట్టించి, విగ్రహాన్ని నిలబెట్టి దానికి పూజించమని వాడు ముద్ర వేస్తా కొంతమందికి తన వైపు వచ్చిన వాళ్ళందరినీ తన పార్టీ కింద చేర్చుకుంటూ తన వారిగా మార్చుకుంటూ ఉంటారు. అందరూ కొంతమంది ఏమో నా వైపు లేని వాళ్ళకి నేను మీకు ఏమివ్వను, నేను వేసే ముద్ర 666 ముద్ర వేయించుకున్న వారికే, నేను నిలబెట్టిన ఆ యొక్క ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేస్తారో వారికే అన్నీ నేను సమకూరుస్తాను, ఇస్తానంటాడు. కొంతమంది ఆ రోజుల్లో యూదులు కూడా కొంతమంది ఏమండి వాడి వైపు తిరిగి కొంతమంది వాడికి మొక్కుతారు. 666 ముద్ర ఆ రోజుల్లో వేయించుకుంటారు. ఏమండి, ఆ రోజుల్లో వేయించుకోపోతే మిమ్మల్ని చంపేస్తా, నరికేస్తా అంటాడు. ఆ టైంలో కూడా ధైర్యంగా, రోషంగా నిలబడి సాతాను వైపు తిరగకుండా, దేవుని ఏమండి సైతాను ముద్ర కూడా వేయించుకోకుండా వారు నిలబడతారు. ఆమేన్. రక్షణ, వారిని రక్షించడానికి ఆయన వైపు, యేసయ్య వైపు త్రెప్పబడి ఆయన వైపు ఉన్న యూదులను రక్షించడానికి, అన్ని జనులకు శిక్ష విధించడానికి దేవుడు ఎక్కడ అడుగు పెట్టబోతున్నాడు? హర్మగిద్దోను అనేటువంటి స్థలములో, యెహోషాపాతు లోయలో అక్కడ కాలు మోపబోతున్నాడు. ఈ విషయం యేవేలు గ్రంథం 2వ అధ్యాయంలో యెహోషాపాతు లోయ అని రాయబడింది. అంటే హర్మగిద్దోను ప్లేస్ అనేటువంటి విషయం, ఆ సందర్భం అక్కడ చూస్తాము. మరి అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తామండి. హల్లెలూయా. మీరు రాసుకోండి. ఇది వీళ్ళకి తీర్పు, ఏ సింహాసనం మీద నుండి వీళ్ళకి తీర్పు తీరుస్తాడంటే, మహిమ కలిగిన సింహాసనం మీద నుండి తీర్పు తీరుస్తాడండి. హల్లెలూయా. ఏమండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు నోట్ చేసుకోండి. వీళ్ళకి తీర్పు తీర్చేటువంటి సింహాసనం మనం చూస్తాం అక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి మనం చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అదిగో సమస్త జనులు పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లుగా ఆయన వారిని వేరుపరుస్తాడు. ఆమె తన వైపు ఉన్న వారందరినీ ప్రభు వేరు చేస్తాడు. సాతాను పక్షం ఉన్న వారందరినీ ఒకవైపు ఉంటారు, వారితో ప్రభు యుద్ధం చేస్తాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, యేసయ్యతో పాటు మనం కూడా దిగొస్తాం అప్పుడు. ఆమె చెప్పండి, ఎక్కడికే? యెరూషలేముకు మనం కూడా దిగొస్తాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం కూడా దిగొస్తాం భూమి మీదకి. ఎత్తబడిన సంఘం, దూతలు, ప్రభువారు, మనందరం దిగొస్తాం అక్కడికి. అప్పుడు యుద్ధం జరిగిద్దండి. అప్పుడు అబద్ధ ప్రవక్తను, ఏమండి, ఇంకెవరో
క్రీస్తు విరోధిని ప్రభు బంధించేస్తాడు. ఆ తర్వాత ఇతన్నేమో 1000 సంవత్సరాలు ఏమండి ఇతను కూడా సాతాను కూడా 1000 సంవత్సరాలు బంధించేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. 1000 సంవత్సరాలు బంధించేస్తాడు. 1000 సంవత్సరాలు అక్కడ యుద్ధం చేసి, అక్కడ వారితో యుద్ధం చేసి అగాధములో పడేసి దానికి లాకేసేస్తాడు. సాతాను బయటికి రాకుండా లాకేసేస్తాడు. ప్రకటన గ్రంథం మీరు 20 అధ్యాయంలో మీరు చూస్తారన్నమాట. చూడండి. దానికి ముందుగా నేను ఈ విషయాలు మీతో మాట్లాడతాను. మహిమగల సింహాసనం మీద నుండి ఆయన అందరికీ తీర్పు తీరుస్తున్న విషయం మనం చూస్తున్నాం. గొర్రెలు మేకలు కనబడుతున్నాయి. గొర్రెలు పరిశుద్ధులకు నీతిమంతులకు సూచన, మేకలు పాపులైనటువంటి వారికి సూచనగా ఉన్నాయి. అయితే గొర్రెల్ని మేకల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ వేరు చేస్తున్నాడు. అంటే మేకలంటే అన్ని జనులను దేవుడు వేరు చేస్తున్నాడు. గొర్రెలంటే యూదుల్ని, ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు వేరు చేస్తున్నాడు. వీళ్ళకేమో యూదులకంటే దేవుడు తీర్పు, మహిమగల సింహాసనం వేయించి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎక్కడంటే అక్కడే ఈ సింహాసనం మీదే ఉండి సీనాయి కొండ అనేటువంటి ఆ స్థలంలో తీర్పు తీర్చబడిద్ది అన్నమాట యూదులకి. ఆ తర్వాత యెహోషాపాతు లోయలో మహిమగల సింహాసనం మీదే ఉండి అన్ని జనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. రెఫరెన్స్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24:29 నుంచి 31 నోట్ చేసుకున్నారు కదా. ఆ తర్వాత కొన్ని వాక్యాలు మీరు నోట్ చేసుకోండి. యోవేలు గ్రంథము ఇందాక చెప్పాను కదా, 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మీరు నోట్ చేసుకోండి. అది అన్ని జనులకు కలిగే తీర్పు. మహిమగల సింహాసనం మీదే ఉండి అన్ని జనులకు దేవుడు తీర్పు తీరుస్తారు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు అక్కడ రాయబడింది. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై, నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్య జనులు లేచి అచ్చటికి రావలెను. అలాగనే యూదులకు తీర్పు. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనం చూడండి. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం. ప్రతి వారు చూడ 20వ అధ్యాయము 36 వచనాలు. నిజముగా ఇశ్రాయేలుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్టములకు మీ కానుకలన్నింటినీ నేను అంగీకరించెదను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగనే 20వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 35 నుంచి 36 వరకు చూడండి. జనములున్న అరణ్యంలోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వాద్యమాడినట్టు మీతోనూ వాద్యమాడెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఆమేన్. ఇలాగా చాలా విషయాలు మనం చూడగలుగుతాం. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది ఇజ్రాయెల్ ప్రజలకు, యూదులకు ఏమండి మహిమగల సింహాసనం మీద నుండి తీర్పు తీరుస్తాడు. సంఘానికి దేని మీద నుంచి తీర్పు తీరుస్తాడు? న్యాయపీఠం అనే సింహాసనం తీర్పు తీరుస్తాడండి. ఏమండి ఇప్పుడు సాతాన్పై వచ్చినటువంటి తీర్పు, సాతానుపై వచ్చిన తీర్పు అని రాసుకోండి. సాతానుపై ప్రభు చూపినటువంటి తీర్పును మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆ పై వచనాలు కూడా మీరు చదవగలిగితే 19వ అధ్యాయంలో కూడా 19 నుంచి ఒకసారి చదవండి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును
దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారు. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తిన్నాయంట. వాళ్ళు బంధించబడ్డారు. సాతాను మీదకి, వాని శక్తుల మీదకి వస్తున్నటువంటి తీర్పులు, సాతాను త్రిత్వం మీదకి వస్తున్న తీర్పులు 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. చదువయ్యా. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. అదనమాట. 1000 సంవత్సరాలు ఒక దూత అండి అతను పట్టుకొని బంధించేసిందట అగాధంలో పడేసి. ఆమేన్. దూత కంటండి కొన్ని అధికారాలు పొందిన దూతలు ఉన్నాయి బైబిల్లో. ఆమేన్. గబ్రియేలు దూత ఏమో సువార్త అందించే దూత, వర్తమానాలు అందించే దూత. మిఖాయేలు దూత ఏమో యుద్ధాలు చేసే దూత. ఏమండి, కొన్ని దూతలకేమో కొన్నిటి మీద అధికారాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ దూతకి దేని మీద అధికారం ఇచ్చాడట? అగాధము యొక్క తాళం చెవులు గల దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆమేన్. దూతకి అగాధము యొక్క తాళం చేతులు దాని దగ్గర ఉన్నాయంట. దాని మీద అధికారం కలిగిన దూత అన్నమాట ఇది. ఆమేన్. ఆ తర్వాత ఆది సర్పము అనగా అపవాది సాతానని పిలువబడుతున్నటువంటి ఆ ఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరాలు బంధించేసింది. ఆమేన్. 1000 సంవత్సరాలు బంధించేసింది. ఆ 1000 సంవత్సరాలు మనం క్రీస్తుతో మనం భూమి మీద ఏలతా ఉంటాము. హల్లెలూయా. యేసయ్యతో ఏం చేస్తాం చెప్పండి? రాజ్యం ఏలతామంట 1000 సంవత్సరాలు. అక్కడ రాయబడిందిగా 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడుమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. పైన కూడా రాయబడింది, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. వాళ్ళు శిరఛేదం చేయబడినటువంటి వారి విషయం కూడా మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చేసరికి 6వ వచనం కిందకు వచ్చే, దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎవరు ఇల్లు అని చెప్పండి మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైన అమూల్యమైన విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో దేవుని కొరకు రోషంగా నిలబడి క్రూర మృగంకైనా ఏమండి నొసల ఎందైనా ఏమండి 666 ముద్ర వేయించుకోకుండా నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా, దేవుని కొరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ యూదులందరూ ఉంటారు చూసారండి. రోషంగా దేవుని కోసం నిలబడిన వాళ్ళు ఉంటారు. వారందరి కోసం ప్రభు అక్కడ అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మహిమగల సింహాసనం మీద ఉండి ఏమండి వారికి తీర్పు తీర్చబోతున్నాడు. అన్ని జనులకి ప్లస్ యూదులకి మహిమగల సింహాసనం మీద ఉండే తీర్పు. సంఘానికైతే క్రీస్తు న్యాయపీఠ సింహాసనం ఎదుట మాత్రమే తీర్పు తీర్చబడింది. ఆఖరిగా అండి పాపుల తీర్పు ఉంటుందండి. పాపులకు కూడా తీర్పు విధించబడింది. ఇతడు ఈ 1000 సంవత్సరాలు, అది లాస్ట్లో చెప్తాను, 1000 సంవత్సరాలు బంధించబడి అయిపోయిన తర్వాత అండి సాతాను మళ్ళీ బయటకు వచ్చాడట. బయటకు వచ్చిన తర్వాత గోగు మాగోగు అనేటువంటి వారిని పోగు చేసుకొని భూమంతటా వారిని నింపేసి వారిని తీసుకొని దేవుని బిడ్డల మీద యుద్ధం చేయడానికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? వారితో వచ్చిన వాళ్ళని దహించి వేశాడట అగ్నితో. అక్కడ రాయబడింది చూసారా, 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశలయందు ఉండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై యుద్ధానికి పోగు చేశాడంట. గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరతాడట. ఎవరు? ఈ సాతానుడే. వారు భూమి అంతటా వ్యాపించి, వీళ్ళు ఏం చేస్తారంటే భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాలని ప్రియమైన పట్టణములను
సింహాసనమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారందరిని దహించి కాల్చివేసేసిందంట. వారిని మోసపరిచిన అపవాది అదిగదిగో వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. అదే అండి, అది వాడి తీర్పు మొత్తం. ఇంకా ఆమె చెప్పండి, ఇంకా దాంట్లో ఇది రావడానికి లేదు, తీర్పు మళ్ళీ అటు ఇటు తిరగటానికి కూడా అవకాశం లేదు. ఆమె పూర్తిగా బంధించబడతాడు. ఆ తర్వాత దేవుడు ఏమండి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే ధవల సింహాసనం తీర్పు అనేది ఉంది చూసారా. సముద్రాల్లో కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చచ్చిపోయి పాతాళానికి పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు పాతాళం తీసుకొచ్చి అప్పగిచ్చిద్దట. మరణం కూడా తీసుకొచ్చి అప్పగిచ్చిద్దట. మరణించినటువంటి వాళ్ళని, ఆ మరణ సంబంధమైనటువంటి ఆ యొక్క విధానాల్లో ఉన్న వారిని కూడా ఇక్కడ మనం చూస్తాం. చదవండి 11వ వచనం. ధవల సింహాసనం అంటారు ఇక్కడ. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను. భూమి ఆకాశములు సముఖం పారిపోయెను. వాటికి నిలవ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. వినండి జాగ్రత్తగా, నేను ముగించబోతున్నాను. చివరి మాటలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రం అంట తనలో ఉన్న మృతులను అప్పగించిందట. సముద్రం కూడా మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. తర్వాత ఎవరండి? మరణమును పాతాళ లోకమును కూడా దానిలో వాటి వశమై చనిపోయిన వారందరిని అప్పగించిద్దట. దేవునికి అప్పగించిద్దట. పేర్లు చదవబడతాయి, జీవగ్రంథాలు తెరవబడి పేర్లు చదువుతుంటే అందరూ వస్తారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతి వాడు తన క్రియల చొప్పున చచ్చిపోయిన వాళ్ళు కూడా మరలా అక్కడ రావాల్సిందే. ఆమేన్. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. మరణము మృతుల లోకమును ఏం చేయబడ్డాయి? అగ్నిగుండంలో వేయబడ్డాయంట. ఈ అగ్నిగుండం రెండవ మరణం. ఇదొక తీర్పే. ఆమె చెప్పండి, మరణానికే తీర్పు. హల్లెలూయా. అగ్నిగుండం. తర్వాత చూసారు ఇక్కడ, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ. ఈ మరణం మనం పొందకుండా ఉండాలి. ఆమె చెప్పండి, ఎంతమందికి ఈ మరణం పొందాలని ఉందో ఆశ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అగ్నిగుండం అనే మరణం ఎంతమంది పొందాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. లేరా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. చప్పలు కొట్టి దేవుని మైపడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరణం మనం పొందకూడదు. అగ్నిగుండంలోకి వెళ్ళే ఆ రెండో మరణం మనకు వద్దండి. ఆమె స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే తర్వాత ఏం జరిగిందట? ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఆమేన్. ఇదే తీర్పు తెలుసా ఇక్కడ జరుగుతుంది? పాపులందరికీ తీర్పు. ధవల సింహాసనం అనే దాని మీద నుంచి తీర్పు తీరుస్తాడు ఆయన. ఆమేన్. ఆ తర్వాత ఈ భూమిని ఆకాశాల్లో పూర్తిగా లయం చేసేసి కొత్త ఆకాశం కొత్త భూమిని ప్రభు మరలా సృష్టిస్తాడు. సంఘం నూతన యెరూషలేము అనే స్థలంలో ఉంటుంది. ఏమండి? సియోన్ అనే స్థలంలో ప్రతిష్ఠించబడిన దేవుని సేవకులు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మెయిన్ అవే కాబట్టి అవి చదువుతున్నాను. ఇంకా ఒక్కొక్కటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సందేశాలు నేను ముగిస్తున్నాను. సకల ప్రజలకు, పాపులకు, నమ్మని వారికి ధవల సింహాసనం అనే దీని మీద తీర్పు తీర్చబడింది. జీవగ్రంథాల్లో మన పేరు లేకపోతే ఏమండి నిత్య నరకాగ్నిగుండానికి పోతాం. ఆమె చెప్పండి, ఎక్కడ మన పేర్లు ఉండాలి? మున్సిపల్ ఆఫీసులోనా? చెప్పండి. రేషన్ కార్డుల్లోనా? ఆధార్ కార్డులో మన పేర్లు ఉంటామా? బ్యాంకులోనా? ఎక్కడ ఉండాలి మన పేర్లు? జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. హల్లెలూయా. అక్కడుంటే ప్రభుత్వం మనం ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథం అందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అక్కడ రాసుంచేలాగా మనం సిద్ధపడాలి. తుడుపు పెట్టకుండా ఉండేలాగా మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పబడిన తీర్పులు యేసు ప్రభువారికి కలిగిన అన్యాయపు తీర్పు. తర్వాత ఎవరికండి? మనలో మనమే తీర్పు తీర్చుకునుట, అదే సొంతగా మనం దేవుని ఎదుట మనలో మనమే తీర్చుకునుట, స్వనీతి, వ్యక్తిగత తీర్పు. మూడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్చబడే సంఘము యొక్క తీర్పు. ఆమేన్. ఏ తీర్పు చెప్పాలందరూ? సంఘము యొక్క తీర్పు. 4 మహిమగల సింహాసనము ఎదుట యూదులకును అన్ని జనులకు జరిగే తీర్పు. ఆ తర్వాత అండి చెప్పండి. సాతాను యొక్క తీర్పు. ఆమేన్. ఏ తీర్పు? ఎన్నైనాయి? తర్వాత గోగు మాగోగు అనే స్థలములో తీర్చబడిన తీర్పు. ఆమేన్. ఆ తర్వాత ధవల సింహాసనం ఎదుట సకల పాపులకు దేవుని తీర్పు. ఈ లోకంలో అలా ఉండక మనం జాగ్రత్త పడుదాం గాక. మళ్ళీ మనం తీర్పు తీర్చుకుంటూ పరిశుద్ధంగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ దేవుని ఎదుట న్యాయమైన తీర్పును మనం పొందుదుము గాక. ప్రభు మనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ప్రభు కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రార్థన. అందరూ మోకరించండి, ప్రార్థనలో ఉందాం.